వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనకి ఒక 9 నావీస్ హోల్డ్ జాయింట్ డ్రిల్స్ ఇన్ స్ట్రాటజిక్ స్ట్రేట్స్ బిట్వీన్ ఇండియన్ ఓషియన్ అండ్ ద పెసిఫిక్ అని చెప్పేసి న్యూస్లో వచ్చిందండి. సో దీన్నే మనం మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ లా పెరోజో అంటాము. ఇది ఫ్రాన్స్ హోస్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద 5th ఎడిషన్. జనవరి 16th నుంచి 24th జనవరి 2025 వరకు కండక్ట్ చేస్తారు. మెయిన్గా ఈ ఎక్సర్సైజ్ అనేది స్ట్రాటజిక్ స్ట్రేట్స్ అయినటువంటి మలక్కా, సుండా, లంబాక్ ఈ స్టేట్స్ మధ్యలో జరుగుతుంది. అది ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్కి సంబంధించింది. సో మనం అసలు ఈ మల్టీపర్పస్ ఎక్సర్సైజ్ అనే యొక్క పర్పస్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో మనకి మెయిన్గా ఈ 3 స్టేట్స్ యొక్క అంటే గ్లోబల్ మ్యారిటైమ్ ట్రేడ్లో ఈ 3 స్టేట్స్ అనేవి చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే ఈ స్టేట్స్లో మ్యారిటైమ్ సేఫ్టీని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఏదైనా మెరిటైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు అసలు ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎలా వాళ్ళ ఇంటర్ఆపరబిలిటీని డెవలప్ చేసుకోవాలి, అలాగే ఎలా కలెక్టివ్గా యాక్ట్ చేయాలి అనేది కూడా ఇందులో ఒక పార్ట్ అన్నమాట. దీంతోపాటు అసలు మెరిటైమ్ సర్వేలెన్స్ కానీ మెరిటైమ్ ఇంటర్డిక్షన్ ఆపరేషన్స్ అండ్ ఎయిర్ ఆపరేషన్స్కి సంబంధించి మెరిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ని జనరేట్ చేయడానికి కూడా దానికి కావాల్సినటువంటి కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంతేకాదు ప్రోగ్రెసివ్ ట్రైనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ ఎక్సర్సైజ్లో ఒక భాగం. ఇక్కడ ముఖ్యంగా మనకి ఐవోరిస్ అనేది ఒక ఇండో పెసిఫిక్ రీజనల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది ఏంటి అంటే ఇది ఒక మ్యారిటైమ్ ఆపరేషనల్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. సో ఇది ఒక ఆన్లైన్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏవైతే ఈ మ్యారిటైమ్ నేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి యొక్క సంబంధించినటువంటి ఇంటర్ ఏజెన్సీస్ యొక్క కొలాబరేషన్ ఎట్ నేషనల్ అండ్ రీజనల్ లెవెల్స్లో కొలాబరేషన్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని 2018లో తీసుకొచ్చారు. ఇది ఒక న్యూట్రల్, రిలయబుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ మ్యారిటైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టూల్ అన్నమాట. సో ఈ టూల్ ద్వారా ఈ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు కోఆపరేషన్, కమ్యూనికేషన్ అనేది ఒక సెక్యూర్డ్ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లో చేసుకుంటారు. దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ఈ మెరిటైమ్ సెంటర్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఏజెన్సీస్ కానీ ఎప్పుడైతే మెరిటైమ్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వాటిని అనలైజ్ చేసి ప్లాన్ చేసుకొని ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఈ ఆపరేషన్స్ అనేవి వెస్టర్న్ ఇండియన్ ఓషన్ నుంచి మొదలు పెడితే త్రూ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ అక్రాస్ పెసిఫిక్ ఓషియన్ టు లాటిన్ అమెరికా వరకు కూడా సంబంధించినటువంటి మ్యారిటైమ్ ఆపరేషన్స్ వీటిని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకోవాలి అనే దాని గురించినటువంటి ఒక వాల్యుబుల్ క్యాపబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది ఈ ఐవోరిస్. అంతేకాదు ఎప్పుడైనా మెరిటైమ్ థ్రెట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రియల్ టైంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఈ క్యాపబిలిటీ హెల్ప్ అవుతుంది. అలాగే ఇది కనెక్ట్స్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టేక్ హోల్డర్స్ని కనెక్ట్ చేస్తుంది. సో దట్ ప్రజెంట్ ఉన్న కాలంలో ఉన్నటువంటి మెరిటైమ్ డొమైన్కి సంబంధించినటువంటి న్యూ ఛాలెంజెస్ని ఎలా అడ్రస్ చేయాలి అనేది కూడా ఈ ఐవోరిస్ అనేది హెల్ప్ చేస్తుంది. అందుకే కేవలం ఒక సిచ్యువేషన్ అవేర్నెస్సే కాదు, అక్కడి నుంచి సిచ్యువేషనల్ అండర్స్టాండింగ్ తోటి యాక్షన్ ఎలా తీసుకోవాలి అనే దానికి హెల్ప్ చేస్తుంది ఐవోరిస్ ప్లాట్ఫామ్. సో ఈ ఐవోరిస్ ప్లాట్ఫామ్ని ఎలా వాడాలి, ఎలా అనే విషయాన్ని బట్టి ఎలా యూస్ చేయాలి అనే విషయంలో ఈ ఆల్ నావీస్కి కూడా ట్రైనింగ్ అనేది దొరుకుతుంది. సో దట్ దీనివల్ల వీళ్ళు కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ అనేది ఎలా చేసుకోవడానికి విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫర్మేషన్ కానీ డాక్యుమెంట్స్ కానీ అలాగే ఎలా కలెక్టివ్గా మనం ఆ మ్యారిటైమ్ క్రైసిస్ని డీల్ చేయాలనే విషయం కూడా ఈ ఎక్సర్సైజ్లో ఒక భాగంగా చెప్తారు. అలాగే ఇక్కడ లైక్ మైండెడ్ నావీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్లోజ్ లింక్స్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి, ముఖ్యంగా ఒక మ్యారిటైమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు అనే దాని విషయం మీద వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద పర్పస్. మరి ఎన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఇవి 9 కంట్రీస్ అండి. 9 కంట్రీస్లో మనం చూసుకుంటే ఇక్కడ ఇండియన్ పెసిఫిక్ ఓషియన్కి సంబంధించిన కంట్రీస్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా, 2 ఇండోనేషియా, అలాగే 3 మలేషియా, 4 ఆస్ట్రేలియా, 5 సింగపూర్, 6 యుఎస్ఏ, 7 కెనడా,
8 యూకే, 9 ఫ్రాన్స్ అండి. సో ఈ 9 కంట్రీస్ ఇక్కడ మనకి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఎందుకు ఈ స్ట్రీట్స్లోనే చేయాల్సి వస్తుంది, ఈ స్టేట్స్లోనే ఎందుకు చేస్తున్నారంటే ఈ స్టేట్సే చాలా న్యూమరస్ హ్యూమన్ ఇండ్యూస్డ్ రిస్క్స్కి లోన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మ్యారిటైమ్ యాక్సిడెంట్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ కానీ, ఇల్లీగల్ ఇమిగ్రేషన్, డ్రగ్ ట్రాఫికింగ్, న్యాచురల్ రిస్క్స్ లైక్ ఎర్త్క్వేక్స్, సునామీస్ అనేవి ఈ స్టేట్స్లోనే ఎక్కువగా జరుగుతాయి. ఒకటి, సో దాన్ని అడ్రస్ చేయడానికి. 2, చైనీస్ నావీ కూడా ఈ ఏరియాలో వాటి యొక్క ఫోకస్ పెరగడం, చైనీస్ని అడ్డుకట్ట వేయడానికి. అలాగే ఇండియన్ ప్రాస్పెక్టివ్లో అయితే మనకు ఒక విజన్ ఉందండి, సాగర్ అని, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఎస్పెషల్లీ మనం మ్యారిటైమ్ కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు ఇండో పెసిఫిక్ రీజియన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడానికి. సో ఇది మన విజన్కి కూడా ఇది ఇన్ కన్సోనెన్స్గా ఉంది కాబట్టి మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాపింగ్లో మనకి ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఎక్కడుంది, స్ట్రేట్ ఆఫ్ సుంట్రా ఎక్కడుంది, అలాగే లాంబాక్ స్ట్రేట్ ఎక్కడ ఉన్నాయని మనం స్పెసిఫిక్గా నేర్చుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్ ఆఫ్ మలక్కా. స్ట్రేట్ ఆఫ్ మలక్కని కనుక తీసుకుంటే ఇప్పుడు ఇది ఒక వాటర్ బాడీ. ఇది మనకి ఇక్కడ అండమాన్ సీకి మరియు సౌత్ చైనా సీ ఈ రెండింటిని కూడా ఇది కనెక్ట్ చేస్తుంది. అలాగే దీని యొక్క అంటే బౌండరీస్ మనకు బార్డర్స్గా చూసుకుంటే దీనికి వెస్ట్న మనకి సుమత్రా ఇండోనేషియా ఉంది. అలాగే ఈస్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మలేషియా ఉంది. అలాగే ఎక్స్ట్రీమ్ ఈస్ట్కి థైలాండ్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రేట్ ఆఫ్ మలక్కా. అలాగే సుండా స్ట్రేట్. సో సుండా స్ట్రేట్ అనేది మనకి ఇక్కడ చూస్తే ఇది జావా ఐలాండ్ అండ్ ఇది సుమత్రా ఐలాండ్, వీటి మధ్యలో మనకి సుండా స్ట్రేట్ ఉంది. ఈ సుండా స్ట్రేట్ అనేది మనకి ఇది ఒక మ్యారిటైమ్ ప్యాసేజ్ బిట్వీన్ ఇండియన్ ఓషియన్ అండ్ జావా సీ అన్నమాట. ఇంకా వెళ్తే అటు ఎక్స్టెన్షన్ చేసుకుంటే మనకి పెసిఫిక్ ఓషన్, సౌత్ చైనా సీ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి ముఖ్యంగా వచ్చేసి ఇది జావా సుమత్రా ఐలాండ్స్ మధ్య ఉంటూ ఇటు ఇండియన్ ఓషన్ జావా సీకి మధ్య ఒక మ్యారిటైమ్ ప్యాసేజ్గా ఉంది సుండా స్ట్రేట్. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంబాక్ స్ట్రేట్. సో ఈ లాంబాక్ స్ట్రేట్ అనేది మామూలుగా ఇట్ ఈస్ ఆల్సో ఏ బాడీ ఆఫ్ వాటర్. ఇది ఇటు ఇండియన్ ఓషన్ని అటు పెసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. ఇది ఉన్న 2 ఐలాండ్స్ ఏంటంటే ఒకటి లాంబాక్ ఐలాండ్ అండ్ ఇస్ బాలి ఐలాండ్ ఆఫ్ ఇండోనేషియా అన్నమాట. సో ఇది చాలా సిగ్నిఫికెంట్ ఇండోనేషియన్ త్రోఫ్లోకి ఇది చాలా ఈ ప్యాసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్ట్రేట్స్ ఇచ్చేసి స్ట్రేట్స్ వేటి మధ్యలో ఉన్నాయని చెప్పేసి మ్యాచింగ్లా అడగొచ్చండి. లేదా డైరెక్ట్గా ఆ స్టేట్స్కి ఉన్న బార్డర్ కంట్రీస్ ఏ సీస్ని ఏ స్ట్రేట్ కలుపుతుంది అని చెప్పేసి కూడా మనకి ప్రిలిమ్స్లో ఇవ్వచ్చు. సో మనం కనుక ఈ మ్యాపింగ్ కరెక్ట్గా నేర్చుకుంటే ఎఫెక్ట్గా మనం క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం.